లష్కర్ ఈ తోయిబా కాశ్మీర్లో సుదీర్ఘకాలం పాటు వేలాది మంది మరణాలకి కారణం హిందువులని ఊచకోత కొయ్యడానికి లేదంటే గనక కాశ్మీర్ని నిరంతరం రావణ కాష్టంలా రగిలించడానికి కారణం అదే. లష్కర్ ఏ తోయిబా అనే ప్రధానమైనటువంటి సూత్రధారి కాశ్మీర్ వ్యవహారాల్లో. అది పాకిస్తాన్లోని ఐఎస్ఐ డైరెక్ట్గా దానికి ఫండింగ్ చేసి నడిపించేటటువంటి తీవ్రవాద సంస్థ. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులదే ఆ సంస్థని కూడా ఓ భావన ఉంది. అమాయకమైనటువంటి యువతను తీసుకొచ్చి పాడు చేసి అటు పక్కకి మారుస్తారు అన్నట్టు. ఇప్పుడు ఆ లష్కర్ ఏ తోయిబాకి సంబంధించిన కీలక నేతలు ఒకడొకడు పోతున్నాడు. తాజాగా లష్కర్ ఏ కమాండర్ షేక్ యూసఫ్ తాజాగా పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో కాల్పులతో పోయాడు. అక్కడ వాస్తవంగా పాపం పాకిస్తాన్ అంటుంటుంది కదా, మేము తీవ్రవాద బాధితులు, మా దేశంలో తీవ్రవాదులు ఉన్నారు, అది పుట్టించిన తీవ్రవాదులు దానికే భయమాట. పాపం భారతదేశానికి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఎవరో కానీ తీవ్రవాదుల ఉచ్చు నుంచి పాకిస్తాన్ నుంచి బయటపడేస్తున్నారు. పాకిస్తాన్ని టెర్రర్ ఫ్రీ సిటీ దేశం కింద మారుస్తున్నట్టున్నారు. అందుకని నేను దురంధర్లు పాకిస్తాన్లో ఏదైతే పాకిస్తాన్లో ఉండి భారత్లో తీవ్రవాద కార్యకలాపాలు చేస్తూ పాకిస్తాన్లో కూడా వాళ్ళని తీవ్రవాదులు అన్నటువంటి పేరుతో అమెరికా నుండి ఇతర దేశాల నుండి డబ్బులు వసూలు చేసుకునేటటువంటి వ్యవస్థకి ఒక ముగింపు పలుకుతున్నారు.